హాయ్ అండి. ఈరోజు స్వామివారి కోసం నైవేద్యంగా చక్కెర పొంగల్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యం తీసుకొని, దోరగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఒకసారి వాష్ చేసేసి 2.5 గ్లాసులు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ పంచదార, ఒక గ్లాస్ బెల్లం వేసుకుని షుగర్ సిరప్ చేసుకోవాలన్నమాట. పాకం ఒక గ్లాస్ వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మరగబెట్టుకొని కొంచెం చేతికి ఇలా జిగురు రాగానే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు రైస్ కలిపిన అన్నం మొత్తం అందులో వేసేసుకొని బాగా దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో దింపే ముందు ఇలాచి అండ్ జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి స్వామివారి నైవేద్యం అయితే రెడీ అండి. నువ్వులుండలు మాత్రం ప్రతి వారం చేస్తానండి. మిగిలిన ప్రసాదాలు వారానికో ప్రసాదంగా చేస్తానన్నమాట. ఒక్కో రకం చేస్తాను. ఈరోజు అయితే ఇలా చేసుకున్నాను. స్వామివారి పూజ అయితే 5వ శనివారం అనమాట. ఈరోజు పూజ చాలా బాగా జరిగిందండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా